ఇది కొంటికి మెథడ్ అంటారు. ఆవిరి పొగ రావద్దు, పొగ కూడా రావద్దు. ఇట్లా ఇగో ఈ లెవెల్లో కట్ చేయాలి. దీన్నే పైరో గ్యాస్ అంటారు. ఇది హై క్వాలిటీ. వెనిగర్లు ఏం చేస్తామంటే ఇప్పుడు మనలు కుంకుమ తెచ్చిరు కదా, నేను కూడా కలపలే, మ్యాగ్నెట్ లెక్క గుంజింది. అన్నిటిని సమానం ఒకటే రేషియోలో అయోడిన్ తీసుకొని మన పశువుల మూత్రంలో ఉన్న పవర్ కూడా 50% గుంజుతుంది బొగ్గు. అయితే బెల్లం నీళ్ళు ఏమో విడిగా పెట్టుకొని అవి కల్లాలి దీని మీద. రూట్ హెయిర్ కూడా సన్నం ఉంది. బయోచార్ అనే బొగ్గు 20 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తే ఈరోజు ఇది క్వాంటిటీ మెథడ్ అంటారు. జనరల్గా క్వాంటిటీ ఎంత ఉందంటే మీటర్నర అంటే నా చెయ్యి అంత ఉంటుంది డయా, అంటే ఈ డయా మీటర్నర. తర్వాత డెప్త్ ఏంటంటే 90 సెంటీమీటర్లు, అంటే ఇంత ఉంటుంది లోతు. తర్వాత కింది డయా ఎంత అంటే 60 సెంటీమీటర్లు, అంటే ఇంత. అర్థమైందా? ఇది అట్లనే అనుకోండి, చిన్న మినియేచర్. అర్థమైందిగా? కొన్ని కట్టెలు ఆకులు వేయండి కింద, కొన్ని మంచి ఆకులు, గడ్డి లాంటిది. సన్న కట్టెలు ఇక్కడ ఏంటిగా కొన్ని వేయండి, కొన్ని బ్యాచ్ అంటారు. ఇగో అన్నీ ఒక్కసారి వేయొద్దు, ఇవన్నీ ఎండినాయినా ఉండు. కొన్ని వేయండి, ఉండు చాలు అంటుకొనియండి, అంటుకోవాలి. అది ఎప్పుడైనా బెరడు ఉండొద్దు కట్టెకు. బెరడు అంటే అర్థమైందా? తోలు ఉండొద్దు. తోలు ఉంటే పొగ ఎక్కువ వస్తుంది జరంతా. తోలు లేని కట్టె కావాలి. ఇప్పుడు పత్తి కట్టె వేస్తే జర్రసేపట్లు అవుతుండే. ఇది కుకింగ్ అయినప్పుడు మనకి నల్లగా అవుతున్నాయి కదా, నల్లగా అయ్యి తెల్లగా అవుతున్నప్పుడు వేయాలి. ఒక్క బ్యాచ్ ఇది ఫస్ట్ బ్యాచ్ వేసినాము. ఆ కట్టెలు నల్లగా అయ్యి బొగ్గులాగా అయ్యి తెల్లగా అవుతుంటాయి. అప్పుడు రెండో బ్యాచ్ వేయాలి, మూడో బ్యాచ్ వేయాలి, నాలుగో బ్యాచ్ వేయాలి. అట్లా మనం మీ దాకా రావాలి. ఈ లెవెల్కి వచ్చినాక నీళ్ళు పోయాలి. అప్పుడు మొత్తం బొగ్గు అవుతుంది. ఇలా దీన్ని ఏమంటారంటే మంచి మండుతుంది కదా, ఇట్లా మండాలి. ఏం కాదులే, పోతే పోయిందో కట్టె, కానీ కల్పనీకే కావాలి. ఇట్లా అనవచ్చు, తప్పలేదు. ఎందుకంటే మంచిగా గాలనీకే మంట ఎక్కువ రావడానికి. ఒకసారి వేయాలమ్మా, అంటే దుపుక్కున వేయొద్దు. ఇట్లా వేసినట్టే వేయాలి. ఇట్లా వేసిరంటే కథమే మళ్ళా. భస్మాసుర హస్తం అంటాం కూడా, అట్లా వేయకండి. సరేనా? కరెక్టేనా నేను తెలుగు పదాలు వాడేది? వస్తుందా నాకు తెలుగు? చలో, నేను చదవలేదు తెలుగు. సెకండ్ బ్యాచ్ కొన్ని ఫస్ట్ అంటుకొని అట్లా, కానీ సెకండ్ బ్యాచ్ కూడా సరిపోను మట్టగా వేయాలి. మీరు బుక్క తిన్నట్టు. చాలు ఇక చాలు. ఇది రెండో బ్యాచ్. మళ్ళా పొగ రావద్దు. అయిపోయింది. కొట్టు. పెద్ద దాంట్లో ఇట్లా ఊపనీకి ఉండదు మనకు. మీకు ఆడ పొగ వస్తుంది తెల్లగా, ఇక్కడ కింద చూడండి పొగ వస్తుందా, కానీ మీదికి పొగ పోయే లోపటి ఇది ఏం చేస్తుంది, మంట గోలు తిరిగి, అంటే మీకు పొగ తక్కువ వస్తుంది, పొగ్గు మంచిగా అవుతుంది. ఇంట్లో సర్కులర్ ఉంది, అందులో కూడా అవుతుంది పొడుగు దాంట్లో. ఇది ఏమైతే అంటే పెద్ద గోళంలాగా చేస్తే మనకు మంట ఎక్కువ కొడుతుంది, దడ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మీకు కష్టంగా ఉంటుంది పని చేయనీకి. పొడుగు దాంట్లోనేమో ఇట్లా సైడ్కి నిలబడి గాలి ఇటు సైడ్ కొడుతుంది అనుకో, ఇటు సైడ్ నిలబడతాం. నిలబడి 2 పంగ కట్టెలు పట్టుకొని వేసుకుంటూ కుట్టవచ్చు. ఇట్లా పొత్తనికి కూడా ఉంటుంది. కిందికి కదా, కిందికి వేయడం ఈజీయా, ఇట్లా లేపేయడం ఈజీయా? సో కాబట్టి అందులో ఇగో ఇట్లా తెల్లగా అయినప్పుడు వేయాలి. మళ్ళీ వేయండి, థర్డ్ బ్యాచ్ వేయండి. అంత కట్టెలా అమ్మా? ఒక్క బ్యాచ్లో ఒకటే సైజ్ వేయాలి. వేయండి. మూడో బ్యాచ్ కూడా యజ్ఞం చేసినట్టు వేస్తే ఎట్లా? బుక్కులు లెక్క అనుకోండి. ఒక బుక్ చదివి ఇంకో బుక్ ఇట్లా పెడతారా? అట్లా వేయాలి. చాలు ఇక చాలు. అది ఒక లెక్క అన్నట్టు. ఇట్లా ఎన్ని బ్యాచ్లు వేస్తే ఈయన దాకా వస్తుంది? ఈయన దాకా ఒక 20% వదిలేసేయండి. ఇట్లా ఆన్ దాకా మనం బొగ్గు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ బొగ్గు ఇట్లా. కానీ మనం వేసినప్పుడల్లా పొగకు వచ్చి మళ్ళీ ఊపుడు అట్లా ఉండొద్దు, కరెక్ట్ చూసేయాలి. ఈసారి బాగానే అయింది కదా, ఊపుడు లేదు, ఇది కరెక్ట్. చూద్దాం ఎట్లా వేస్తావు.
చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు నోట్లో ఒక్కటేసారి ముద్ద పెట్టి ఇట్లా కొడతారా ఏంది? ఇది అట్లనే జర చూసి చేయాలి. మంటనే కదా, మంట తుప్పుకున్న ఒకసారి వేస్తే ఏమవుతుంది? ఆర్పడం కూడా మంచిది కాదు కదా. తిడతారా లేదా? ఊర్లలో తిట్ట అనుకుంటా ఆర్పడం అంటే. అట్లా కదా, అన్నీ మన లాంగ్వేజ్నే ఉంటాయి, మనకు అర్థం కావు. మంచిగా అవుతుంది కదా చూడండి. మంటే ఫోటోలు తీసుకోండి, ఇలా అన్నీ కనబడతాయి మీకు. మీకు దేవుడు కూడా కనబడతాడు చూడండి, మంట షేపు. అవును, ఉత్తగా అంటలేను, ఆ షేప్లు రకరకాలు వస్తాయి. పిట్టల లెక్క, దేవుళ్ళ లెక్క అన్నీ వస్తాయి. మంచిగా అవుతుందా లేదా? ఇది కొంటికి మెథడ్ అంటారు. ఇంకో ఇంత గాలి వచ్చినా పని అవుతుందా ఇది? ఓ ఇది ఎక్కువ లాభ వేసింది ఏమవుతుంది అంటే, ఇది గాల నీకే మీతే బూడిదైతే, అందుకే ఎక్కువ తక్కువ వేయద్దు. మీరు కూరగాయలు కోసినప్పుడు ఒక ఆలుగడ్డ ఇంత లావు వేసి మిగతా ఆలుగడ్డలు ఇంత వేస్తే ఏమవుతుంది? ఈ ఉడుకుడు కూడా అట్లా ఉంటుంది. ఒకటి ఇంత లావు వేసి అన్ని సన్న వేస్తే ఏమవుతుంది? మిగతా అన్ని బూడిదైతే ఈ ఒక్కదానికోసం వెయిటింగ్ అవుతుంది. అవునా కదా? తినేటప్పుడు కూడా ఎక్కువ తినేటోళ్ళు అంత అలా కూర్చోవాలి కదా. అదే మరి, దీనికి కూడా అట్లే టైం ఎక్కువ పడుతుంది కదా. వేయండి, ఫైనల్ వేయండి ఈసారి. వేసే చేతిలో పట్టుకున్నావు కదా, రెడీగా ఉన్నావు. వేసి పొగ కూడా ఇంధనమే. పొగ కాలకుంటే పొగ అంటాం, కాలితే మంట అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొయ్యిలో పొగ వచ్చిందంటే మీ పెట్రోల్ బండిలో పెట్రోల్ కాలుతుంది, కానీ పొగ ఎక్కువ వచ్చింది అనుకో మైలేజ్ తక్కువ వచ్చినట్టు. అంటే పొగ ఎక్కడికి వచ్చింది? మీ పెట్రోల్లో గాలి పోతుంది, అది కాలితే పవర్ అవుతుంది. పవర్ అంటే ముందరకు పోతుంది. ఈ పొయ్యిలో కూడా అంతే, ఎక్కువ మటుకు పొగ కరెక్ట్ కాలక పొగ అంటాం మనం. ఇప్పుడు చూడు మంచిగా కాలుతుందా? ఈ కనబడ్డ పొగ కూడా మీదకి వచ్చే లోపల తీసుకుంటుందా లేదా? ఇంకోటి ఏంటంటే మీరు అనవచ్చు, ఇప్పుడు కిందున్న బొగ్గు బూడిద కావచ్చు కదా అని అంటారు, అంతే కదా. ఫైనల్ డౌట్ అదే కదా. దీన్ని ఫ్లేమ్ కర్టన్ అంటారు. కర్టన్ అంటే తెలుసు కదా, ఇళ్ళల్లో కర్టన్ ఉంటుంది, కిటికీ కర్టన్ వేస్తాం. ఫస్ట్ ఏమవుతుందంటే, ఒక మాట చెప్తా, బొగ్గులో పోయి తొందరగా మంతుందా, కట్టెలో పోయి తొందరగా మంతుందా? బొగ్గుల పొయ్యికి ఎక్కువ గాలి ఊపాలనా, కట్టెల పొయ్యికి ఎక్కువ గాలి కావాలనా? బొగ్గుల పొయ్యికి గాలి ఎక్కువ అవసరం. అందుకే మన వాళ్ళు ఇవి కమ్మర్ పని కొన్ని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్లోవర్ పెట్టుకుంటారు. ఐడియా ఉందా? అదే కట్టెలు పెట్టిన వాళ్ళు బ్లోవర్ పెట్టరు. అర్థమైందా? అట్లనే కుంపటి కింద కూడా పెద్ద రంధ్రం ఉంటుంది, గాలి ఎక్కువ పోనీకి. బొగ్గుల పొయ్యి కిందికి ఏం గాలి పోనీకి పెద్ద ఇట్లు ఇస్తారు కదా, మీరు చూసి ఉంటారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ బొగ్గు ఏదైతే అయ్యిందో అది కింద ఉన్నది, దాని మీద మళ్ళీ కట్టెలు వేసినాం. ఇప్పుడు వచ్చిన గాలి అంతా ఏది గుంజుకుంటుంది? కట్టెలు గుంజుకొని మండుతాయి. బొగ్గులు వెయిటింగ్లు ఉంటాయి, ఇంకా జరంత గాలి వస్తేనే మండుతా అని ఆగుతాయి. మళ్ళీ దాని మీద మళ్ళీ వెంటనే కట్టెలు వేసినాం. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? ఈ మంట కర్టన్ లాగా ఆపుతుంది. ఎప్పుడైనా గాలి ఇట్లా దాటుకొని కిందికి పోదు కదా. అర్థమైందా? మంట ఉంటే మంటలకేంచి కిందికి కురుకుతుందా? మంటనే గుంజుకుంటూ వస్తుంది దాపోదామని, మీదికే గుంజుతుంది కదా. వేడి అనేది మీది గుంజుతుంది, కాబట్టి కింది బొగ్గు అట్లనే ఉంది అన్నట్టు. ఇక అదేంటి అది అది కాదు ఇక వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే మనకు ఇదే పని అవుతుంది. మనకు ఇంకా వేరే నేర్వాలే కదా మీరు. ఇది ఒక టెక్నిక్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు మంచి ఏం కావాలి? బొగ్గు కావాలి. ఒకటి రెండు కట్టెలు మిగులుతాయి, వాటి గురించి పెద్ద ఆలోచన చేయకండి, తీసి పక్కన పడేయండి, లాస్ట్కి వేసినాయి. కానీ ఆ ఒక్క కట్టె మండని కానీ వెయిట్ చేస్తే మిగతాది బూడిదవుతుంది. ఆల్రెడీ మీరు చూడండి తెల్లగా అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా మనం అయితే నీళ్ళు పోసినప్పుడు కొంచెం పొగ కూడా రావద్దు, గుర్తుపెట్టుకోండి. ఆవిరి పొగ రావద్దు, పొగ కూడా రావద్దు.
దాదాపు అయిందా? ఇప్పుడు ఏం చేయాలి? అది కరెక్ట్. ఇగో ఎప్పుడైనా ఇది ముట్టుకోకండి, నీళ్ళల్లో బొగ్గు మంచి బొగ్గు అయిందా లేదా చూడండి. చేసి మరి అన్నీ నాకే చెప్తావు పట్టు. ఒక్కరోజు బొగ్గు తింటే ఏం కాదు, తినండి. ఇవాళ మీరు తిన్న ఫుడ్ ఏమన్నా ఉల్టా పల్టా ఉంటే మంచిగా అవుతుంది. పట్టు చూడండి, బొగ్గ అయిందా లేదా? మంచిగా అయింది కదా, చేయితోటి చూడండి. అట్లా చెప్పారు, చూసుకోటి ఇక పట్టండి. మంచిగా అయిందా లేదా? క్వాలిటీ అయిందా? ఇగో ఇదంతా బొగ్గ అయింది చూడు. ఏమన్నా ఉన్నదా వేరే? ఏమన్నా కట్టెలు ఉన్నాయా? నీట్గా అయిందా? ఈ మెథడ్ నచ్చిందా? ఇది కావాలంటే గుంతలు ఇదే షేప్లా, కానీ ఇలాంటి గుంత తీయాలంటే జేసీబీ పని నడవది. జేసీతోడు మామూలు గుంత వేసి మామూలుగా గడ్డపార తీసుకొని చెక్కుంట పోవాలి. అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, మనుషుల్ని పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే ట్రెంచ్ది చీప్ అవుతుంది. ఇదే షేప్లో తీయమంటే ఎవరు తీయరు. మనం గడ్డపారతో తీయాలి అంత లోతు కంటే టైం పడుతుంది. కానీ చేయాలనుకుంటే అట్లా వేసి ఇటుకలు పెట్టేయాలి పర్మనెంట్గా. ఇటుకలు పెట్టి ఇంత సిమెంట్ గిమెంట్ ఇది వేసి పర్మనెంట్ చేసుకుంటే ఏం చేయకుండా ఆఖరికి మనము ఈ పెండ ఉంటుంది కదా, దాంతో అలికినట్టు చేయాలి ఆ ఇటుకలకు చేసి అందులో ఈ బొగ్గు చేసుకోవాలి. ఓకే కదా? సో దీని మెథడ్ ఏమంటారు? కోన్ టిక్కీ. చికెన్ టిక్కీ అంటామా? కోన్ టిక్కీ అర్థమైంది కదా? టిక్కీ అంటే అర్థమైంది కదా, తిన్నారు కదా. ఫస్ట్ పద్ధతి ఏంటంటే పొయ్యిలో కూడా బొగ్గు వెళ్తుందా రాదా? అంటే మామూలుగా గాలి ఉన్నప్పుడు కూడా మనం గాలి పెడితే బొగ్గు అవుతుంది. ఏ కట్టె గాలినా కానీ దాని మీద మనం మొత్తం గాలకుండా ఆపేది 2-3 పద్ధతులు ఉంటాయి. ఎట్లెట్లుంటాయి ఆపే పద్ధతులు? ఆకులు వేసి కొట్టుడు, పచ్చి కొమ్మలు గిమ్మలు తీసుకొని కొట్టుడు ఒక పద్ధతి. రెండో పద్ధతి మట్టి పోయడము. మూడో పద్ధతి ఏంది? నీళ్ళు పోయడము. ఇంతే కదా? ఇట్లా 3 రకాలు చేస్తే కూడా పొయ్యిలల్లో కూడా బొగ్గు వెళ్తుంది. ఏ పొయ్యిలైనా, కట్టెల పొయ్యి అయినా సరే, మామూలు పొయ్యి అయినా సరే, 3 రాళ్ళ పొయ్యి అయినా సరే, మంచి పొయ్యి అయినా సరే, అందులో కూడా మనం బయటికి గుంజి. సో ఇప్పుడు దీంట్లో పొయ్యి చేయాలంటే ఒక మెథడ్, ఇది సింప్లెస్ట్ పొయ్యి. మీకు కూడా ఎప్పుడన్నా పొయ్యి అవసరం ఉంటే ఇట్లా చేసుకోండి. దీనికి ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఇట్లా ఇగో ఈ లెవెల్లో కట్ చేయాలి. కట్ చేయనీకి వస్తారు కన్నా, ఇట్లుంది కదా సింపుల్గా. ఇగో ఇటు రండి, పైరో గ్యాస్ చూపెడతా. ఇప్పుడు దీని మధ్యన ఫస్ట్ ఇది వేడవుతుంది కదా, జరసేపు కాగానే మధ్యన హోల్ ఉంది కదా, ఇది ఒకటి చేసినాం మొలతోటి. ఇప్పుడు మంట వస్తుంది చూడండి, కనబడుతుందా మంట? ఇప్పుడు పేపర్ పోయినాక మీకు మంట వస్తుంది. పేపర్ పోయినాక మంట వస్తుంది. ఇలా ఫస్ట్ వచ్చే ఏదైతే వేపర్స్ ఉంటాయో దాంతో వెనిగర్ అని వస్తుంది ఫస్ట్ వచ్చేది. సరేనా? ఇక వస్తుంది చూడు, ఇప్పుడు అంటుకుంటుంది. ఉండండి చూడండి. ఉండండి చూపెడతాగో, కరెక్ట్ ఊళ్ళకి కూడా మంట వస్తుంది. అబ్జర్వ్ చేయండి, సేపట్లో వస్తుంది. వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? వస్తలేదా? అంటుకుంటుందా? జరసేపు వెయిట్ చేయండి, ఇంకా బాగా వస్తుంది. దీన్నే పైరో గ్యాస్ అంటారు. ఏమంటారు? లేదా వుడ్ గ్యాస్ అంటారు. ఇదే పైరాలసిస్ ప్రాపర్ టెక్నిక్ అందులో చూపెడుతున్నారు టిఫిన్లో.
ఇంకా వేడి కావాలి అది. వస్తాను సార్, ఇప్పుడు మంచిగా కనబడుతుంది. కనబడుతుందా? ఎవరెవరు కనబడ్డది చెప్పుండి. ఫుల్ వస్తుందా? ఒకవేళ నేను ఇప్పుడు మేకుతోటే హోల్ చేయకపోతే ఏమైతుండే? అర్థమైందా? కనబడుతుందా? చూడండి గ్యాస్. ఇగో ఈ గ్యాస్ అంతా కూడా ఎప్పుడు వస్తుంది అంటే 300 డిగ్రీలు దాటినాక వస్తుంది. ఆ గ్యాస్ అంతా అయిపోయినాక అప్పుడు మంచి బొగ్గు అవుతుంది. అప్పటికల్లా ఎంత టెంపరేచరు 600 డిగ్రీల సిగ్ వస్తుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోనికే కొంచెం మంట పెట్టుండి పొగ వస్తుంది రా నాయన. మెల్లగా మూత తీయకండి. నీళ్ళు తీయండి మెల్లగా. ఇది దూరం పెట్టుకోండి. ఇక ఇదంతా ఆర్పండి. ఇలా కూడా పోయండి బొగ్గులు అయితే. వేయండి మంచిగా వేయండి. అవి కూడా బొగ్గులే మనకు పనికొచ్చేది. చాలు ఇక్కడిది. మెల్ల లోపడుకోవద్దు. ఇలా లోపడుకోవద్దు. రూపాయి బిల్లు ఇక్కడ తేండి. అట్లా పెట్టు. పెట్టు. ఓకే. లేవండి మరి. వెళ్తుంది. మ్యాజిక్. ఇది క్వాలిటీ బొగ్గు అంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఒక్కొక్కటి దిద్దాము. ఇది ఏంటిది? తిని చూడండి. ఇగో ఇది తిని చూడండి. ఆకు కూడా అట్లనే ఉందా? ఆకులాగా ఉందా లేదా? పచ్చిది కదా. చూసిర్రా? షేపు కలరు చూసిర్రా? పట్టుకోండి. అరే మల్లెపూలు ఇద్దాం. ఒక్క సెకండ్ దీన్ని తీస్తా. ఇగో బార్కు ఎవరు ఇచ్చారు కదా నాకు. రాజేష్ బార్కు కూడా అయింది. ఇది మల్లెపూలు ఇవి. మామిడికాయ. ఇగో మీ మామిడికాయ బుడ్డ మామిడికాయ అయిందా? బొగ్గు అయిందా? చూసిరా? ఇది బొగ్గు తయారు చేయడం అంటే హైయెస్ట్ లెవెల్. ఇది PhD. మీ ఎంటికలు ఇస్తే కూడా బొగ్గు అవుతుండే. ఇగో మల్లెపూలు ఎక్కడ విని. న్యూస్ పేపర్ కూడా ఉండే మనది. న్యూస్ పేపర్ పేపర్ గిట్లాను దీనిలో పెట్టాను సార్. ఇట్లా పట్టు. ఇగో న్యూస్ పేపర్. ఇగో ఇది న్యూస్ పేపర్. కొన్ని వాటర్ వచ్చినాయి సార్. అది మామిడికాయ ఎండిపోయింది ఇంకా. అందుకే వెరైటీ ఏమన్నా వేస్తే మీకు నమ్మకం వస్తుందని. ఇగో న్యూస్ పేపర్ ప్రింట్ కనబడుతుందా? చదువుండి ఉండండి. అట్లే చదువుండి. కనబడుతుందా? చదువునీకి వస్తుందా ఏమన్నా? MCOM కనబడదా? ప్రింట్ కూడా ఎక్కడ పోలే. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయింది. కలర్ ఫోటో ఇస్తే మీరు కూడా మీ కలర్ ఫోటో లేచి బొగ్గు చేస్తే ఏమవుతుంది? ఓకే. ఇది హై క్వాలిటీ. ఎందుకంటే ఇంట్లో పైరో గ్యాసెస్ మొత్తం వచ్చినాయి. గాలి రాలే. గాలి ఏమన్నా వచ్చింది ఇంట్లో? ఇంట్లో ఉన్న వేడి నుంచి గాలి బయటికి పోయిందేమో కానీ వేరే గాలి లోపల రాలే. తర్వాత కిందికించి వేడి చేసినాం. ఇంకొకటి ఇంట్లో మీకు నెమలి రంగులు కనబడుతున్నాయి ఏమన్నా? చూడండి బొగ్గు మీద కూడా కనబడతాయి. కాదు, బొగ్గు మీద కూడా చెమకాయిస్తుంది నెమలి రంగులు. కనబడుతున్నాయా? ఇది ఎందుకైతే అంటే దీన్ని ఫాస్ట్ పైరాలసిస్ అంటారు. తొందరలో వేడి చేసి తొందరలో చల్లగా చేసిన పద్ధతి ఇది. అందుకని నెమలి రంగులు వస్తాయి ఇట్లా. మీరు కొన్ని విత్తనాలు వాటితోటి చేస్తే నిజంగా దాంతో దండేసుకోవచ్చు. అట్లా ఉంటుంది, మెరుస్తుంటాయి ఫాస్ట్ పైరాలసిస్లో. సరేనా?
చూడండి అన్నీ పర్ఫెక్ట్ కాలే, ఇంకా గ్యాస్ రాలే కదా మనకు, అయిపోయింది మొత్తం, అంటే కంప్లీట్ అయినట్టు. అట్లా ఇది గుర్తుపట్టవచ్చు. ఇది మనం పెద్ద ఎత్తున టన్నులు కూడా చేయొచ్చు. ఇంకో మామిడికాయ దాపెట్టుకోండి సార్ మీరు ఆఫీస్లో. ఒకటి పెద్ద దాంట్లో పెండ బాగా కలిపి ఒక 2 బాటిళ్ళలో నింపుకొని రండి. ఇంత పెండ మొత్తం కాదు, ఇంత పెండ తీసుకొని సరిపోతుంది. నీళ్ళు నూజివీడు సీడ్ది ఆ బొగ్గేడు తేపోండి. ఇగో ఇది కూడా కలపాలంటే మనం ఏం చేయాలంటే నీళ్ళు తీసుకోండి. మీరు మంట పెట్టిరు కానీ కొబ్బరి చిప్పలు లేవు. సరే ఒక పని చేయండి, అందులో పెట్టిన కటోరా అన్నా కదా, ఏముంది కటోరా ఇదా? ఒకసారి ఇక్కడ తిండి, కుండ ఇక్కడ తిండి, ఇక్కడ తిండి. ముందు ఈ పని కూడా కొడతాం, తర్వాత ఆ పని చూద్దాం. ఆ కొబ్బరి చిప్పలు ఇక్కడ తిండి. గిన్నె దొరికినాయా? సరే, ఇంట్లో ఈ ఆకులు వేయండి, ఏదో ఒకటి ఆకులు కట్టెలు అన్నీ వేయండి. ఏంటి కట్టె పుల్లలు ఆకులు వేయండి, ఎండిపోయినాయి. చాలు చాలు చాలు, చాలా చిన్నగా అవుతుంది కదా ఇది. మరి అందుకే నేను పెద్ద గ్లాసు పెద్ద కటోరా అంటే మీరు గింతదే ఇచ్చారు నాకు. ఇగో అది మెల్లగా, అది ఒలకకుండా దాని మీద పెట్టండి, పడుతుంది పడుతుంది. తక్కువ పెట్టండి, వంకర కాదమ్మా. గ్లాస్ మంచిగానే ఉందా? ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ కుండ ఉంది కదా, అందులో నీళ్లు నింపి దీని మీద పెట్టండి, లేదా టిఫిన్ మీద నీళ్ళు నింపి పెట్టండి. సగం సగం గ్యాస్ పోకుండా పెట్టు. కరెక్ట్ పెట్టు, మూతి కరెక్ట్ పెట్టాను, కరెక్ట్ పెట్టు మూతి. నీళ్ళు మంచిగా పోయండి, చల్ల నీళ్ళు ఇంకా నింపండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము వెనిగర్ అని వస్తుంది, వుడ్ వెనిగర్ అంటాం. వుడ్ వెనిగర్ అంటే ఫస్ట్ ఏదైతే తేమతో కూడిన ఆవిరి వస్తుందో, ఇది చాలా ఇంపార్టెంట్ మన అగ్రికల్చర్లో. వినండి, అటెన్షన్. వెనిగర్ అంటే ఏంది వినండి మరి. ఆ షాప్లో దొరకదు అది, వినండి. వెనిగర్ అంటే ఫస్ట్ ఆవిరి వస్తుంది కదా తేమతోటి కూడా, అది నీరు ఉంటుంది. మామూలుగా మన కట్టెలకు కూడా వెనక వస్తుంది, పచ్చి కట్టె పెడితే నీళ్ళు వస్తుంది కదా, అట్లా అనుకోండి ఉత్తగా. అది ఎట్లుంటుంది అంటే అసిడిక్ ఉంటుంది, 5.5 అట్లా ఉంటుంది అసిటిక్ యాసిడ్ కూడా దాన్ని ఇంకో పేరు. అందులో చాలా ముఖ్యమైనవి ఉంటాయి మాలిక్యూల్స్, అది ఏమేమని నన్ను అడగకండి, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. తర్వాత దానికి ఉపయోగాలు ఏంటంటే మనకు చెట్లకు నీళ్ళల్లో కలిపి వేస్తే, ఒక లెక్కతోటి వేస్తేనేమో, అంటే ఎక్కువ డైల్యూషన్ వేస్తేనేమో మంచిగా ఎరువు లెక్క పనిచేసి పండ్లు కూడా తీయగా అయ్యి చెట్లు బాగా పెరిగి మంచిగా అవుతుంది, డైల్యూషన్ ఎక్కువ వేసేస్తే. లేదా మనం దాన్ని కాన్సన్ట్రేటెడ్గా వేస్తే మీ పెస్టిసైడు ఉంటుంది కదా, ఫంగిసైడు లేదా పెస్ట్ రిపెలెంటు అట్లా పనిచేస్తుంది. సో ఈ ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇవి నేచురల్ ఫార్మింగు, ఆర్గానిక్ ఫార్మింగు ఇట్లా రకరకాలు చేసేటోళ్ళకి ఇది పెద్ద ప్రోడక్ట్ అవుతుంది. అట్లనే మీరు దేనికన్నా ఇట్లా వేసుకోవాలి, పెయింట్ లాగా వేసుకొని దాన్ని ఎక్కువ రోజులు ప్రొటెక్ట్ చేయాలంటే కూడా పనిచేస్తుంది. మన బొగ్గులో కూడా దీన్ని మనము వాడుకోవచ్చు. అంటే బొగ్గులో కూడా కొంచెం మళ్ళీ వేసి దీంట్లోకేం తీసింది కదా, కట్టెల రూపాయలకే వచ్చింది ఇది. ఇప్పుడు ఆవిరి వస్తుంది చూసిరా, కలర్ చూడండి, బ్రౌనిష్ ఉందా లేదా, తెల్లగా ఉందా లేదు, బ్రౌన్ ఉందా లేదా, ఫుల్ ఆవిరి వస్తుంది. మనం కరెక్ట్ టైట్ చేస్తే ఇంకా ఆవిరి ఎక్కువ వస్తుంది. మీద నీళ్ళు పెట్టినాం కాబట్టి ఏమైంది అంటే కండెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని వుడ్ వెనిగర్ పట్టుకుంటున్నాం, అర్థమైందా? పట్టుకొని మీరు శాంపుల్ చూడాలనా లేదా వుడ్ వెనిగర్. అది అంటే దీన్ని ఎట్లా తీస్తారంటే, ఇక నేను నాటుసారా పద్ధతిలో చెప్పలేను,
నాటుసారా చేసే వాళ్ళకి డిస్టిలేషన్ ఎక్కువ తెలుస్తుంది. మనకంటే ఎవరు నేర్పరు కాబట్టి మనకు తెలియదు. ఒకవేళ చేసినా కానీ ఇంకేడ చేసి ఉంటారు మీరు డిస్టిలేషన్ అనేది? చల్లగా చేసి పట్టుకోవడం, ఆవిరిని చల్లగా చేసి పట్టుకోవడం, అంతే కదా. సో దానికి ఇప్పుడు ఏం చేసినామంటే మనము మీద నీళ్ళు పోసినాం కదా, ఈ ఆవిరి దాన్ని దాకంగానే డ్రాప్లెట్స్ అవుతాయి. అవి కింద గ్లాస్ పెట్టినాం కదా, బై ఛాన్స్ అందులో కొన్ని పడతాయి ఇక అంతే. ఎందుకంటే మనం కరెక్ట్ పెట్టలే, మనం కటోర కరెక్ట్ పెట్టి ఉంటే సైజు అది పెట్టి ఉంటే మొత్తం పట్టుకునేటోళ్ళం. అట్లనే ఈడు ఏం చేయొచ్చు అంటే మామూలుగా పెండనో ఏదో ఒకటి పెట్టి రుద్దాలి చుట్టుముట్టు. ఇది పెట్టినాక పెడితే అప్పుడు లాక్ అయ్యి మొత్తం ఆవిరి మనకు కలెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ మాత్రం కొంచెం అవుతుంది. అయితే ఇది పూర్తిగా వేడి కావాల్సిన అవసరం లేదు. ఇంకెక్కువ వేడి అయితే ఏమవుతుందో తెలుసు కదా, మంట వస్తుంది ఆడ. ఇప్పుడు ఆడ మంట వస్తుందా లేదని చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఇక లోపల కనుండి కట్టెలు ఒకరు మనము ఎక్కువ టెంపరేచర్ ఆలోచన చేస్తలేం మనం. అయ్యో ఇది బయట కాలుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది నేను మీకు స్పెషల్ అని ఒకటి అన్నా కదా, మీకు తెలిసింది అది ఏంటిది? అది పర్ఫెక్ట్. మా బాయ్స్కి తెలియదు, మీకు తెలుసా? సో అంటే మీరు వాడేది వెనిగర్నే వాడుతురని చెప్పనీకే. అర్థమైందా? వెనిగర్లు ఏం చేస్తామంటే ఇప్పుడు మనోళ్ళు కుంకుమ తెచ్చిరు కదా, ఈ కుంకుమ కలిపితే మైదా కాదు, దాన్ని పారాని అంటారు. మొత్తం తెలుగానే నెరవండి. మైదాకు చెట్టు మీద ఉంటుంది కానీ పారాని అవుతుంది కదా. ఇది కరెక్టేనా? మనకు తెలియదు తెలంగాణలో పారాని అనేది ఎక్కువ తెలియదు. ఆంధ్రాలో మైదాకు దొరకని వాళ్ళకి ఇది రెడీమేడ్ అన్నట్టు. అర్థమైందిగా అట్లా. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చి ఉంటుంది మీద, అది తీస్తే మెల్లగా తీయాలి. లూప్ పుట్ట తీస్తే ఉన్నదంతా కింద పడుతుంది. ఫస్ట్ ఆ గిన్నె మెల్లగా తీసి చూడు ఏమన్నా నిండింది ఆ గ్లాస్ అని, అంతే. మెల్లగా నిండిందా గ్లాస్ ఏమన్నా? పడుతున్నాయి. ఈ నీళ్ళు అలా పడేస్తున్నావు నువ్వు. తెచ్చారా మేడం? ఇగో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నామంటే, ఇది మంచి క్వాలిటీ బొగ్గు అన్నాం కదా, ఇప్పుడు ఇది ఏంటిది? వాసన చూడండి, వాసన చూడండి. వచ్చిందా? ఓకే. ఇక ఒక దాంట్లో ఇది వేస్తున్నావు, ఒక దాంట్లో వేస్తలేను. ఒక దాంట్లో బొగ్గు వేస్తున్నా, ఒక దాంట్లో వేస్తలేను. ఇప్పుడు ఏం కావాలి? ఈ బొగ్గు మొత్తం వాసన గుంజేయాలంటున్నా. ఈ లోపలికి మొత్తం వాసన గుంజేయాలి. అర్థమైందా? లోపు అది కూడా మూత పెట్టు, ఇది కూడా మూత పెట్టు. రెండు లోపండి. ఇట్లా ఒక 1 minute గట్టిగా పెట్టి లోపండి. చలో మంచిగా లోపండి. నాయన లోపుంటారు నాయన అంటే ఇట్టి అంటారు. తీయకండి, అది మూత తీయకండి. పాపు ఇప్పుడు ఏం కాదు, వాసన ఎక్కడ పోదు. కానీ కావాలంటే కింద పెట్టే, మొత్తం కింద పెట్టు. కుండలకించి మెల్ల కుండ కింద పెట్టు. అది పట్టడానికి ఎట్లా చేద్దాం? గ్లాస్ కింద పడవద్దు. అది ఎట్లా తీస్తారో నాకు తెలియదు. వచ్చిందా ఏమన్నా వెనిగర్? మస్తు వెనిగర్ ఇదిగో. వాసన చూడవచ్చు ఎంత బాగుంటుందో, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇది అంటుకుంటే పడనీయకండి అన్న, నాకు టెన్షన్. అది పడనీయకండి, మీరు ఏమైనా చేయండి.
పడనీయకండి, నేను కష్టపడి చేపిస్తే మీరు. ఇగో ఈ ఆవిరి మీద అంటుకుంటుందా? అంటుకోలే కదా, కాబట్టి ఇది వెనిగర్. నాకే పొగ పెట్టిర్రు. కొంచెం పొగ మంచిది కానీ ఇంత పొగ పెడతారా? అదేంటి కెమెరా ఇక. వావ్, కింద పడే ఎక్కండి బా, అదొక్కటి ఎక్కడ ఆయన పడనీయకు. తీసేయండి. బో దూరం చూడు ఎంత వచ్చిందో నూనె. వచ్చిందా? వెనిగర్, అది ప్యూర్ వెనిగర్. క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. కొంచెం ఇట్లా తీసుకోండి ఒక చేతితోటి, కొంచెం లైట్గా ఒక కట్టెపుల్లతో తీసుకోండి. ఇక వాటు అన్నిటికీ కాలుతుందంటే ఎట్లా? ఇక వాటు కింద పడేయకండి, గ్లాసు కొంచెం కూడా పడేయద్దు. వదిలేండి. వాసన చూడండి, అందరు చూడమని. అదే ఇక కింద పడేయక, అది ఇట్లా అంటావు నువ్వు దాన్ని. వెళ్ళిందో చూసిర్రా? వెనిగర్ చూసిర్రా? తీసుకోండి మొగోళ్ళకి ఇది ఇప్పుడు, తర్వాత వాళ్ళకి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు పెట్టుకొని చూపెట్టుండమ్మ ఫాస్ట్గా. చేతులకు పెట్టుకోండి. కలుపుతారులే వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ పనాలు చేసుకుంటారు. 3 రోజులు మంచి కలర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు కొంచెం. ఏం కాలేదు, పట్టు సలగా. అందరు చూడాల్సిందే ఈడ. 2 చూడాలి. ఎంటదేంట భయాచారికి. ఓకే, పారాయణ కూడా అయింది కదా, దాన్ని కూడా చెప్పండి. భయాచారికి తేండి. 3 రకాల బుగ్గులు వెళ్తాయి. తేండి. నూదివిడిది కూడా తెప్పండి, మీకు పవర్ తెలుస్తుంది. కాదు, నాకు ఎక్కువ నీళ్ళు కావాలి, జరిగిండి. ఇంత నీళ్ళ లేడ కలపాలి నేను? నేను కలర్ తయారు, ఇది అయోడిన్. ఒప్పుకుంటారా? చూడండి, దెబ్బలు తాకితే పెట్టేది. ఓకేనా? ఓకే, ఇక్కడ తేండి అయోడిన్. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేసిన, ఇగో ఏమైంది కలరు? రెడ్ అంటారా దాన్ని? మీరే చెప్పాలి కరెక్ట్. మేడంకున్న తెలివి మీకు లేదురా నాయన. ఇగో కలిపిన. ఓకేనా? సమానంగా కలుపుతున్నా చూడండి, అంతే. కలిసిందా? ఒక రకమైందా కలరు? సమానం ఉందా? సమానం కాదు, అయిపోయింది అది ఆల్రెడీ. నువ్వే బొగ్గు అది ఎక్కువ తక్కువ అయిందంటావు. ఇగో నేనేం చేస్తున్నా, ఒక దాంట్లో ఇది వేస్తున్నా. ఓకేనా? ఇంకో దాంట్లో మన బొగ్గు వేస్తున్నా. ఏది ఎక్కువ పవర్ఫుల్లో తెలుస్తుంది. అందాజుకుంటే అంతే వేస్తున్నా. ఓకేనా? నేను కలుపుతలేను, గుర్తుపెట్టుకోండి. మీద వేసి వదులుతున్నా అంతే. ఓకేనా? మీద వేసి వదిలినా. ఇదేమో మనకు కంట్రోల్ అంటే ఏంది?
దీన్ని చూసుకొని దాన్ని చూడాలి తెల్లనీకి. ఓకేనా? ఇక్కడ పక్కన పెడదాం జరసేపు అయినాక మనం మెల్లగా చూద్దాం మూడింటిని ఏమవుతుందో. సరేనా? కలర్ ఏది ఫాస్ట్ గుంజుతుందో చెప్పాలి. గుంజింది కదా ఆల్రెడీ. మనది డబ్బా టెక్నాలజీ. ఇగో నేను కూడా కలపలే, మ్యాగ్నెట్ లెక్క గుంజింది. అయిందా? సరే జరసేపు అయినాక తెల్లగా నీళ్ళు అయితే ఏది ఫాస్ట్ అయితే తర్వాత చూద్దాము. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఏమేమి టెస్ట్లు అయినాయి? ఒకటేమో అయోడిన్ టెస్ట్ అంటారు. ఇది ఇట్లా చేయరు కానీ ల్యాబొరేటరీ లెవెల్లో వేరే చేస్తారు. ఏదో నేను ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లకించి అవి తీసి మీకు ఎక్స్పెరిమెంట్ చూపెడుతున్నా, కానీ ఇది పద్ధతి కాదు. మామూలుగా అయోడిన్ కొనుక్కొని మీరే ఫార్మల్గా ఒక 4 రకాల బొగ్గులు వచ్చినాయి అనుకో, ఏది పవరు అని అంటాం కదా, యాక్టివేటెడ్ ఏది అని అంటే అన్నిటిని సమానం ఒకటే రేషియోలో అయోడిన్ తీసుకొని అన్నిట్లో 4-5 రకాల బొగ్గులు వేస్తే మనకి ఎక్కువ పవర్ ఉన్నది తెలుస్తుంది. అదే యాక్టివేషన్ ఎక్కువ ఉన్నట్టు. ఇది ఉందా మెథడ్. ఇంకోటి స్మెల్ టెస్ట్. స్మెల్ టెస్ట్కి ఏం చేయొచ్చు? మీథేన్ కాబట్టి అది ఆ టెస్ట్ అయింది, అది పెంటది. ఇది కలర్ తోటి, అదేమో స్మెల్ తోటి, అది కూడా క్వాలిటీ తెలుస్తుంది మనకు. 4-5 రకాలు వేసినప్పుడు ఒకటే వేయాలి వాల్యూమ్ అంటే బై వెయిట్. అర్థమైందా? వేస్తే మనకు రిజల్ట్ తెలుస్తుంది అది. సో బొగ్గులు చాలా వెరైటీ ఉంటాయి. ఒకటే ఇప్పుడు ఇదే ఆకును కూడా నేను బయట చేస్తే ఒక రకమైన బొగ్గు అయింది, డబ్బాలో చేస్తే ఇంకో రకమైన బొగ్గు అవుతుంది. డబ్బా అంటే ఇలా రిటార్ట్ అంటాం ఈ పద్ధతిని. ఆక్సిజన్ లేని కండిషన్లో తయారు చేసేది రిటార్ట్ పద్ధతి. అర్థమైందా? సో ఇలా చేసినప్పుడు ఇంకో టెంపరేచర్ కూడా ఒకసారి హై తీసుకెళ్ళొచ్చు, తక్కువలో కూడా బొగ్గు చేయొచ్చు. తక్కువలో బొగ్గు చేస్తే తక్కువనే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక మగ్గు నీళ్ళు మీరు స్నానం చేసినట్టు అవుతుందా? అట్లనే ఒక 10 బకెట్లతో నీళ్ళు పోసుకుంటే స్నానం చేసినట్టు అవుతుందా? సరదవుతుంది. మామూలుగా ఒక బకెట్ తోటి చేసిన ఫీలింగ్ ఉంటుంది, అంతే కదా? అట్లా ఇది కూడా అంతే. ఎక్కువ అతిగా చేసినా మనకేం లాభం ఉండదు, తక్కువ చేస్తే లాభం ఉండదు. ఆ మధ్యన చేయడం అనేది 550 డిగ్రీలు 600 మధ్యన చేయడం అనేది పద్ధతి. అట్లా చేసినప్పుడు దాని ప్రాపర్టీస్ హయ్యెస్ట్ ఉంటాయి. వాసన గుంజే ప్రాపర్టీ, అయోడిన్ గుంజే ప్రాపర్టీ ఇట్లుంటాయి కదా. అట్లనే బరువు కూడా సరిపోని ఉంటుంది. ఎక్కువ వేడి చేస్తే కూడా బరువు తగ్గుతుంది. అర్థమైందా? ఉన్న బరువు పోతుంది. ఎవరైనా నమ్ముకునేటోళ్ళకి బరువు కావాలనా లేదా? హల్కా ఉంటే ఏమంటారు? అందుకని సో బొగ్గులుగా ఒకటే దాన్ని బొగ్గు చేస్తే కూడా 4-5 వెరైటీలు అవుతుంది క్వాలిటీస్. మళ్ళీ కట్టెకి తేడా ఉంటుంది. హయ్యెస్ట్ క్వాలిటీ ఏంది మనకు బొగ్గులల్లో? అది చిప్ప, కొబ్బరి చిప్పది ఉంది కదా, కొబ్బరి చిప్ప ఆ బొగ్గు హయ్యెస్ట్ వాల్యూ. ప్రపంచంలో అది ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది వేరే దేశాలకు కూడా. మనకు 100లలో అవుతుంది. మీ ఇంట్లో ఒక కార్బన్ ఫిల్టర్ పోతుంది కదా, ఎప్పుడన్నా మీ నీళ్ళది ఉంటుంది కదా ఫిల్టరు, అలా కార్బన్ ఫిల్టర్ పోయిందంటే మీరు కొనుక్కరామంటే 800 అంటారు. గింతేయాలు బొగ్గేసింది. సో అట్లా దాని రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్నో దేశాలకు అది అమ్ముతారు. అది ఉన్నది కాబట్టి ఇవాళ నీళ్ళు తాగుతున్నామని ఉల్టా అనుకోవాలి, అంటే హై క్వాలిటీ బొగ్గు ఉన్నందుకు. సో మిగతా కూడా బొగ్గులే, కానీ మీరు చూడండి ఇప్పుడు మనది వేస్తే ఎంత తేటగా ఉన్నది చూసారా? మన నూది విడిది కూడా బాగానే ఉంది, కానీ పొట్టు ఉంది. అయ్యింది, కలర్ పోయింది, ఇంట్లో కూడా పోయింది కదా. ఇది పాతది కాబట్టి ఫాస్ట్ గుంజుతుంది, ఇదేమో కొత్తది కదా. ఎప్పుడైనా కొత్త బొగ్గు ఏం చేస్తుంది అంటే టైం తీసుకుంటుంది. జనరల్గా ఎప్పుడైనా ఈత పోయినప్పుడు మీరు బావి చుట్టూ తిరుగుతారు చూడు దుంకకుండా, ఆ టైపు. ఒకసారి దుంకినాక మంచిగా అందులోనే ఉండబోద్ది అవుతుంది. ఇది అట్లనే కొత్త బొగ్గు ఏం చేస్తుంది, ఫస్ట్ టైం వేసినప్పుడే దీనికి ఫీలింగు నేను ముట్టుకొని పో అంటుంది, మీద తేలుతుంది. 2 రోజులు అయినాక మొత్తం కింద ఉంటుంది, మునిగి ఉంటుంది కింద. అర్థమైంది కదా దీని బుద్ధి ఏందో. స్టార్టింగ్లోనే అట్లా చేస్తుంది ఇది. ఇదేమైందంటే పాత బొగ్గు కదా, పాత అంటే ఎప్పటిదో
వర్షానికి గిర్షానికి నాని అది ఇదయింది, పాతగైంది. సో పాతగైనప్పుడు ఆ బొగ్గు ఏం చేస్తుంది, వెంటనే యాక్షన్ చూపెడుతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా కొత్త బొగ్గు తయారైతే డైరెక్ట్ వాడకం అనేది చేయొద్దు. దాన్ని ఏం చేయండి అంటే, మీ ఇల్లు ఉంటుంది కదా, ఇంటి మీద వేసేయండి. మిద్దలు ఉంటే వేసి, మోరీలు ఉంటాయి కదా, మోరీల కాడే అడ్డం పెట్టుండి. అప్పుడు ఏమవుతాయంటే వర్షాలు పడతాయి కదా, ఇప్పుడు ఎండాకాలం మనకు జోరుదారు సడన్గా వర్షాలు పడతాయి. ఆ వర్షాలకు నీట్గా కడిగినట్టు అవుతుంది. అట్లనే బొగ్గులు అల్కలినిటీ ఉంటుంది. పిహెచ్ పట్టీలు తెస్తామన్న రేడున్నాయి. పిహెచ్ మన దగ్గర సాయిల్ టెస్ట్ కిట్టే ఉంది, ల్యాబొరేటరీ ఉంది. పిహెచ్ తేవచ్చు కదా, చెక్ చేస్తుంటే పిహెచ్. ఎవరు సాయిల్ సైంటిస్టు? అందులో పట్టాం మేము. మిషన్ కాదు, మన మామూలుగా స్ట్రిప్స్ ఉంటాయి. లేదా మీ దగ్గర సాయిల్ టెస్టింగ్ కిట్ ఉందా ఒకటి? అందులో రియేజెంట్ ఉంటుందా? అంత అవసరం లేదు మనకు. నాకు ఓన్లీ పిహెచ్ చెప్పనీకే స్ట్రిప్స్ ఉంటాయా పిహెచ్వి. అవి లేకపోయినా మీ దగ్గర ఒకటి సాయిల్ టెస్ట్ వేరే ఉన్నది, ట్రెడిషనల్ కిట్ బ్యాగ్ బ్లూ కలర్ది చూసిన. అందులో రియేజెంట్ ఉంటుంది పిహెచ్ది చేయనీకే. చూసినాడు ఉన్నది టేబుల్ మీద, ఎప్పటిదో అది కానీ ఉన్నదో బ్యాగు. సరేలే, అది ఉంటే మీరు ఏం చేయండి అంటే, మీరైనా రేపటికల్లా పొద్దుకల్లా దీన్ని మీరు నీళ్ళలో కలిపి, డిస్టిల్ వాటర్లో కలిపి దాని పిహెచ్ చెప్పండి. పిహెచ్ టీడీఎస్ అట్లా ఏం చెప్తారో అవన్నీ చెప్పండి. ఈ 4-5 బొగ్గులది. ఈ బొగ్గు కూడా ఉంది కదా, ఎక్కడ పోయింది ఇంకో బొగ్గు? ఈ హై క్వాలిటీ బొగ్గు ఇది కూడా ఉంది కదా, ఈ బొగ్గు ఆ బొగ్గు చెప్పండి. సరేనా? పోనీయకండి, మళ్ళీ లేవు, మళ్ళీ డబ్బా చేసి మళ్ళీ చేయాలి. ఓకే, దీంది దాంది ఈ కిందకు వచ్చిన బొగ్గు కూడా, ఇది 3వ బొగ్గు మేడం. ఈ బొగ్గు ఉంది కదా, ఇది ఈ డబ్బాల బొగ్గు కింది ఉంది కదా ఇలా. సో దాన్ని మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ దాన్ని అట్లా తడవనియాలి, బాగా కడిగినట్టు కావాలి. కడిగినట్టు ఏమైతే అంటే ఈ పిహెచ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. దాదాపుగా మనకి ఇవాళ రేపు వచ్చే వర్షాలన్నీ కూడా ఆమ్ల వర్షాలు. కరెక్టేనా? అసిడిక్ రెయిన్స్ వస్తాయి మనకు, ఎందుకంటే పొల్యూషన్ ఇవన్నీ ఉన్నందుకు. సో ఇది బేస్ కదా, అది యాసిడ్ కదా, కడుగుతుంది కదా, అంటే మంచిగా అవుతుంది కదా బొగ్గు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, మీ బోర్లో టీడీఎస్ ఎంత ఉంటుంది యావరేజ్? ఈడ 300-400 ఉంటాయి కదా మీకు, హార్డ్నెస్ ఉంటుంది కదా. ఆ నీళ్ళు తెచ్చి ఇట్లా కడితే ఆ ఉప్పు పోయాల కూర్చుంటుంది. ఇంకెందుకు పనికి వస్తుంది? అది మంచిగా తయారు చేసినాం, మళ్ళీ జాగలు చేసినాం, ఆ జాగలలో ఉప్పు నింపినాం అనుకో, ఇంకేం నింపనీకి వస్తుంది? అది తీసుకో ఎరువులలో వేసిన ఏం లాభం అవుతుంది? అందుకే ఎక్కువ ఉప్పు నీళ్ళు ఉన్నాయి దాంతో కడగకండి. మామూలుగా మనమే ఓ షర్ట్ వేసుకొని ఎండల్లో తిరిగితే ఇంకా మ్యాప్ కనబడుతుంది తెల్లగా ఉప్పు, దానికి కూడా ఉప్పు వచ్చేస్తుంది మొత్తం కడిగితే, రాదా? ఆ ఉప్పులో ఇంకేం కూర్చుంటుంది పోయి, ఏ జీవి పోయి కూర్చుంటుంది? అర్థమైంది కదా. సో అందుకనే మీకు కావాలంటే ఇట్లుంటుంది హైరార్కీ. ఫస్ట్ వర్షం నీళ్ళు, రెండో నీళ్ళు ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ అయితే కొనలేరు, మనకు సరిపోం కదా డిస్టిల్డ్ వాటర్ కొని వేయాలంటే. రెండో నీళ్ళు ఏం చేస్తారు, మామూలుగా మన ఆరో నీళ్ళు. ఒక్కోసారి ఊర్లలో ₹2 లీటర్, రూపాయికి లీటర్ దొరుకుతాయి కదా కొన్ని స్కీములు పెట్టి, అవి కొన్ని కొనుక్కొచ్చుకొని అయినా కడుగుండి, కొంచెం నయం. ఇక మూడో నీళ్ళు చెరువుల నీళ్ళు, చాటగా ఉంటాయి కదా కొంచెం చెర్ల నీళ్ళు. ఇక అట్లనే నాలుగోది అంటే వాగుల నీళ్ళు, పారే నీళ్ళు ఉంటాయి కదా, వాగు కానీ ఆ టైపు, అవి కూడా ఓకే. ఇక దాని తర్వాత ఆఖరికి వచ్చేది భూగర్భ జలాలు, బావి నీళ్ళు. బావి నీళ్ళ తర్వాత బోర్ నీళ్ళు, ఆఖరు ఏం లేదంటే బోర్ నీళ్ళకి వస్తాం ఆఖరికి. ఇట్లా ఉండాలి హైరార్కీ దీనికి అడగాలంటే కదా. ఇది బేసిక్, అంటే మనము ఎట్లా పోవాలి హైరార్కీ అనే దానికి చెప్తుంది నేను. ఓకేనా? అంటే క్లీనింగ్ చేసే పద్ధతిలో ఏ నీళ్ళు అయితే ఏమైందని చెప్పి అడిగితే మళ్ళీ దానికి ఉన్న ఇది పోతుంది, వాల్యూ తగ్గుతుంది. ఓకే కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పశువుల మూత్రంలో ఉన్న పవర్ కూడా 50% గుంజుతుంది బొగ్గు అందులో ఉన్న. అందుకే బ్లాక్ యూరియా అంట నేను దీన్ని. ఏం యూరియా?
యూరియా తెల్లగా ఉంటుంది కదా, బ్లాక్ యూరియా అని ఎందుకు అంటామంటే వెనకటికి యూరియా గీరియా లేకుండే మనకు ఉండను ఎప్పుడన్నా. సో మన పశువుల్ని కూడా ఇప్పుడు ఈ మధ్యన మీరు పంచగవ్య అన్ని ఇట్లా వాడుతురు కదా, ఫర్ ఎగ్జాంపుల్ పోకుండా వాడుతురు కదా గుంతలల్లో వేసుకొని. సో అందుకని బ్లాక్ అనేది కలర్ తోటి చెప్తున్నాను నేను. మనం ఏం చేయొచ్చు అంటే ఇదంతా కూడా ఆడ చల్లేస్తాం కదా పశువుల కొట్టంలో, చల్లినప్పుడు కూడా గుంజుకుంటుంది మొత్తం పవర్. నత్రజనికి దీనికి మంచి అనుబంధం ఉంటుంది, ఓకేనా. సో పర్ఫెక్ట్గా గుంజుకుంటుంది. సో గుంజుకొని ఏం చేస్తాము మనం దీన్ని మామూలుగా ఇట్లా చెట్ల కిందనే ఆరబెట్టుకోవాలి, ఆరబెట్టుకొని వాడాలి. మీకు తేడా తెలుస్తుంది, ఏ చెట్లకి వేసినా ఆకులు ఏమవుతాయి చాలా డార్క్ అవుతాయి, డార్క్ గ్రీన్ అవుతాయి, మంచి కలర్ అవుతాయి. అర్థమైందా? సో నత్రజని తోటి మనకు ఎన్నైతే లాభాలు ఉంటాయో కొనకుండా మనంతలో మనం లోకల్గా ఇది మనుషులు ఏదైనా కానీ కలుపుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ మీకు సెంటిమెంట్లు ఉంటాయి, అవన్నీ వేరే విషయాలు. బట్ అదర్వైజు మనకి ఏదైనా కానీ పనికొస్తుంది, సరేనా. ఫ్యూచర్లో అవన్నీ వాడతాం మనం, ఇక తప్పది. ఇప్పటికైనా ఎడిపోతే మన నదులలో పోయి మళ్ళీ ఏనో దగ్గర రిజర్వాయర్లో పోయి మళ్ళీ నీళ్ళు తాగుడు అన్నీ అయితేనే ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి. మంచి చెడు అనేది ప్రపంచంలో నాకు తెలియదు, కానీ మనం వాడడం అనేది తప్పది అని అంటున్నాం ఒక్కోసారి అట్లా. సో ఇది బ్లాక్ యూరియా అంటే కలరు నల్లగా ఉందని బ్లాక్ యూరియాని పెట్టుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా. అది తర్వాత దీన్ని ఏం చేయాలంటే బయోచార్ కంపోస్ట్ అని మీకు చెప్పిన కదా. ఇదేంటిది, ఏం ఎరువు ఇది? వర్మీ కంపోస్ట్ కదా. మెన్యూర్ అయినా సరే మీకు ప్రాబ్లం లేదు. మెన్యూరు ఇప్పుడు ఇది ఒక కుప్ప తీసుకున్నాం కదా, ఇదంతా కూడా బొగ్గు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భాగం, కిలోల లెక్క తీసుకోకండి. ఒక్కోసారి వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ తడిసి తక్కువ తడిసి ఎక్కువ తక్కువ అవుతుంది. ఇదో గుప్పెడు తీసుకుంటున్నా బొగ్గు, అర్థమైందా? ఇప్పుడు నేనేం చేయాలి, దీనికి కూడా గుప్పెడు తీసుకోవాలి. సమానమైందా? అయింది కదా. సో ఇది 50%, ఇది 50%, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేను 20% కంపోస్ట్ వాడతా, వర్మి కంపోస్టు. లేదు నేను 20% కోళ్ళేరు వేసుకుంటా, ఇంట్లో ఇంకో 10% చెరువు మట్టి వేసుకుంటా అన్నారు అనుకో, వేసుకోండి. కానీ 50లో అట్లా ఉండాలి, ఇంట్లో కాదు. ఇది 50 ఉంటుంది, ఇది మాత్రం మీరు 50 చేయనికి ఏమన్నా చేసుకోండి. 10, 20, 30, 20, 20, 30 ఏదో ఒకటి పెట్టుకోండి రేషియో. సో వీటిని రెండింటిని మనం ఒక దగ్గర కలపాలి ఇట్లా. ఈ కలిపే పద్ధతిని ఏమంటామంటే ఛార్జింగ్ అంటాం. ఏమంటాం? ఇందులో ఏమవుతుందంటే ఇందులో ఉన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కదా ఇందులో బొగ్గుల, మనకు ఇది కలుపుతుంటే కూడా నిజంగా బొగ్గు అయితే ఏమవుతాయంటే ముక్కలు అవుతాయి. అవుతున్నాయా లేదా మీరు చూడండి, ఇట్లా 4 సార్లు కలిపితే కూడా మంచిగా ముక్కలు అవుతాయి. అర్థమైందా? ఇది. సో దీంట్లో మనం ఏం చేస్తాం, బెల్లం తెచ్చినాం కదా, మస్తు పొద్దున్న నుంచి ఎడపోయింది అది. ఎక్కువనే తెచ్చినాం మనం. చెయ్యొచ్చు, పెద్ద ఎరువు చేస్తే సరిపోతుంది. కొంచెం బెల్లం గింతంత, ఇంతే, కొంచెం తుక్కుడు, అంత కూడా అవసరం లేదు నాకు. వామ్మో అది ఎక్కువ అవుతుంది, గింత చాలు. ఇవ్వటు ఇది కూడా ఎక్కువనే, ఎందుకంటే ఇది ఒక టన్ను చేసినప్పుడు, టన్ను అంత చేసినప్పుడు 1 కిలో అంత బెల్లం పెట్టుకోండి అంతే. అర్థమైందా? సో బెల్లం మంచిదా కాదా ఎట్లా తెలుసు? తింటే కూడా తెలుస్తుంది, కలర్ చూస్తే కొంచెం తెలుస్తుంది, తర్వాత కొన్నది తెలుస్తుంది. ఏడో కొనుక్కొచ్చినప్పుడు దాంతో కూడా చెప్పొచ్చు కదా మామూలుగా, ఎవరి దగ్గర కొన్నారంటే ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువనే కొనుండి. ఎందుకు అంతే, మన చెయ్యకుండా అటు ఇటు చూడాలి, కొంచెం తినాలి, దానికి కొంచెం వేస్తాం. కిలో బెల్లం ఏంటి అనుకంటే మనం ½ కిలో మనమే తింటే జీవాలకి ఏం కావాలి. నేను మనుషుని నమ్మ, అర్థమైంది కదా. ప్రాక్టికల్ చెప్తున్నాను నేను మీకు.
సో కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తేనే పని అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే తడిపొడి లెక్క చేయాలి. తడిపొడి అంటే మీ రవ్వ లడ్డు బూందీ లడ్డు కలుపుతారా, నీళ్ళు జారొద్దు. తడిపొడి అవుతుందా, లడ్డు లెక్క అవుతుందా, ఇంకా మంచి గాలే లడ్డు, ఇంకో నీళ్ళు వద్దాం. ఇది తడిపొడి అంటారు, అర్థమైంది కదా. అయితే బెల్లం నీళ్ళు ఏమో విడిగా పెట్టుకొని అవి కలలాలి దీని మీద. తర్వాత ఈ కలుపుడు ఏంటంటే 15 రోజులు కలపాలి. అంటే దినామొత్తం కాదు, పొద్దున ఒకసారి కలిపితే చాలు. ఒకసారి కలుపుతాం కదా, పక్కన పెట్టేయండి, మళ్ళీ తెల్లారి కలుపుండి, మళ్ళీ కలుపుండి. అంటే కిందికి మీద కానీ అంటాం కదా, గది లెక్క కలుపుడు అంటే మన లెక్క. సో అట్లా 15 రోజులు కలుపుండి. లేదా మీకు 8 రోజులలో కావాలంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేయండి. రోజుకు 2 పూటలు చేస్తే కూడా మీకు ఫాస్ట్గా అవుతుంది. మీరు కూడా అదే చేస్తారు కదా, మిషన్ పెట్టి ఇప్పుడు మీది అదే లెక్క కదా. టైం తగ్గాలంటే ఏం చేయాలి, తిన్నోళ్ళు తిరగాలి. ఇది తిరగదు కాబట్టి మనం తిప్పాలి, అంతే కదా. సో కాబట్టి డైజెషన్ కావాలి, దీంట్లో పోవాలి, ఎరువు కావాలంటే. ప్లస్ ఫస్ట్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఇది వేడి కూడా పెరుగుతుంది సూక్ష్మజీవాల మూలన. దీని వేడి పెరుగుతుంది, ఓ 2-3 రోజులలో మెల్లగా పెరుగుతుంది, పెరిగి మళ్ళీ తగ్గుతుంది. అది కరెక్టు. బై మిస్టేక్ ఎక్కువ వేసినా తక్కువ వేసినా చెట్టు మాడది. అయితే ఇందులో నేను సూక్ష్మజీవాలు వేయాలి. ఏడికేం చేయాలి, సూక్ష్మజీవాలు వేయాలి. ఎట్లా వేయాలి, ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉంటాయి, అది కాకుండా వేరే వేడి వేయాలి. మంచి మంచి సూక్ష్మజీవులు వేయాలి. ఏడికేం తెచ్చేయాలి, మట్టా. ఓకే, పుట్టమట్టి అని ఎవరు అన్నారు? ఇంకేమైందో చెప్పుండి అట్లా ఉంటుంది. నాకేం లేదు. పుట్టమట్టిలో సూక్ష్మజీవాలు ఉంటాయని నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? ఓకే, అందరు నమ్ముతారా? నాకు డౌట్ వస్తుంటుంది, పుట్టమాను మీద చెట్టు ఎందుకు రాదని. ఎంత పెద్ద వర్షపాతం ఉన్న అడివైనా సరే పుట్ట మీద చెట్టు డైరెక్ట్ మొలుస్తుందా, గింజ పెడితే మొలుస్తుందా? సూక్ష్మజీవాలు బాగానే ఉన్నాయి, పుట్టమాను బలం అంటాం కదా మామూలుగా. పుట్ట మీద పుట్ట గొడుగులు వస్తాయి కానీ పుట్ట మీద చెట్లు రాగానే చూడలే, అందుకే పుట్ట గొడుగులు అని అంటారు. పుట్ట గొడుగులు అంటే తెలుసు కదా, ఫంగస్. అర్థమైంది కదా. పొయ్యిలో ఓకే, నేను పొయ్యిలో అంటలే. ఇప్పుడు ఏమన్నా సూక్ష్మజీవాలన్నా పొయ్యిల గురించి పర్ఫెక్ట్, అది నాకు ప్రాబ్లం లేదు. లాజిక్ మీరు అర్థం చేసుకోండి. పుట్టల వేరే బలాలు ఉంటాయేమో కానీ సూక్ష్మజీవులు అనేది లేకపోతే మట్టి అనే గుణాలు ఉన్నది అలా ఉండదు ఎక్కువ మటుకు. అర్థమైంది. పుట్ట మీద పుట్ట గొడుగులు వస్తాయి, ఎందుకంటే చెదలు ఏం తింటాయి, మట్టా. ఎండిపోయినవి తింటాయి. ఎండిపోయినవి అంటే ఏంది, కట్టెలు గిట్టెలు ఇట్లుంటాయి కదా. ఫంగస్ దేని మీద వస్తుంది ఎక్కువ మటుకు, ఎండిపోయిన దాని మీద వస్తాయి. అందుకే పుట్ట గొడుగులు వస్తాయేమో కానీ పుట్ట మీద చెట్లు మొలుస్తాయని నాకు తెలియదు. మీ సైన్స్ నా సైన్స్ ఏందో కానీ నా లాజిక్ అది. అందుకని పుట్టమన్ను తెస్తే వేసుకుంటారేమో తెలియదు నాకు, సెంటిమెంట్ కోసం. కానీ నిజంగా జీవాలు ఉంటాయంటే నాకు తెలియదు. సరే, ఇప్పుడు మట్టిలో జీవాలు ఉంటాయి అన్నారు కదా, అటు ఇటు పోయి నాకు ఏ మట్టిలో మంచిగా జీవాలు ఉన్నాయి ఆ మట్టి పట్టుకరా పోండి. అదే అంటున్నా, దాన్ని పామును వదలరు, దాని ఇల్లు. అందుకే మిమ్మల్ని వదలదు అది. ఎటు తిరిగి దాని ఇల్లుని ఖతం చేయాలి. తీసుకురండి, మంచి ఏమన్నారు జీవాలు ఉన్న మట్టి ఏందో తేండి, పోండి, లేవండి, 4 లేవండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇగో ఇట్లాంటి వీడ్స్ పట్టుకరండి, ఇట్లా మట్టి ఆయన ఉండాలి. ఏదైనా సరే పంచుకొని వచ్చినట్టు అట్లా పడే కాదు, మట్టి పడే
సరే ఇగో అర్థం చేసుకోండి, గుప్పెడు మట్టి తెస్తే పని కాదు కానీ మంచి వాసన ఏది ఉందో చూపెట్టుండి, నాకు తెలియదు. కమ్మగా మంచిగా ఉండాలి వాసన, చూసి చెప్పు. ఏ ఏ ఏ చెట్టు కింద మంచి వాసన ఉందో చెప్పండి, పడేయకండి మట్టి. వాసనే లేదు, కనీసం వాసన చూసినది ఏంటి వస్తుందా చూడండి. ఇది మట్టి అంటే మట్టి వాసన అనిపించాలి, ఏది లేదు. అలా కీండి టెస్ట్ చేయండి అందరు, ఇల్లు ఏ వాసన బాగుందో వేర్లేదు అది చెప్పండి నాకు. ఏదన్నా కానీ వాసన ఏది బాగుందో చెప్పండి. ఇంకా చెప్పండి ఎవరు తెచ్చారు వీడ్స్, ఏది బాగుందో అది చెప్పండి. కమ్మగా మంచిగా ఉండాలి, తీయ తీయగా కమ్మగా బెస్ట్ స్మెల్ అనిపించాలి. అలా కూడా ఇవ్వండి. మీరు మట్టి ఇట్లా ఇట్లా అండిస్తే నేను కొంచెమని ఉండాలి. అరే నేను మట్టి కోసం ఐవీకరం అంటే ఉన్న మట్టిని దులిపి నాకు ఇస్తారు. ఇది కొంచెం వాసన వస్తుంది కానీ ఓకే. ఈ ఏర్లకు మట్టి కూడా ఇంకా పట్టుకొనే ఉంది, రూట్ హెయిర్ కూడా సన్నం ఉంది, స్మెల్ మంచిగా ఉంది, తీయ తీయ కమ్మ కమ్మగా అంటాం కదా అట్లా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెట్టు ఉంటే జీవాలు ఆడు ఉండయి, పనిలేక మనలేక మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ పోవి. అంత దూరం ఎందుకు ఉంటాయి? ఈడ కదా ఫుడ్ ఎవరిస్తారు దీనికి, జీవాలకు ఎవరిస్తారు? చెట్టు ఇస్తుంది. రూట్ ఎక్సుడేట్స్ అని అంటాం కదా, తీయ తీయ పదార్థం ఇస్తుంది చెట్టు. ఇస్తుందా ఇయ్యదా? అందరికి తెలుసుగా సైన్స్. ఇప్పుడు నేను పిల్లగాళ్ళకి చాక్లెట్లు ఇస్తే ఈడుంటారా లాడుంటారా, కిలోమీటర్ అవుతారా? మీరు మట్టిది ఏంటంటే చెట్టు ఈడు ఉంది, దాని ఏరేడు ఉంది, జీవాలు ఈడు ఉన్నాయి, మీరు ఆడికించి ఇట్లా మట్టి పట్టుకొని తెచ్చి ఒకసారి అంటారు. ఆడెందుకుంటే జీవాలు చెప్పండి, అది వాకింగ్ పోయిందా? అర్థమైంది కదా లాజిక్. నిజంగా జీవాలు మనం ప్రవేశపెట్టాలి ఒక ఎరువులు అని అంటే ఏం చేయాలంటే ఇట్లా చెక్ చేసుకొని, లోకల్ ఎందుకన్నానంటే ఇవి ఏండ్ల నుంచి ఉన్నాయి మా తాత ముత్తాత కాడికించి, మన లెక్క ఇథనాల్ కొనుక్కో చేయలే. దీని జిఎంఓలు హైబ్రిడ్లు మనది ఏం లేదు, లోకలు అన్నీ కూడా ఎక్కడెక్కడో తెచ్చి కలిపి కలిపి ఆడ పెట్టినాము. మన పంట మన పొలాలు అంటాం, మనకని ఏం సంబంధం లేదు. నిజంగా ఉన్నదా ఏమన్నా? వీటికే ఉన్నది సంబంధం ఈ లోకల్ అంటే. ఈ వీడ్స్ కదా, దీని హైబ్రిడ్ వీడ్ అన్నవారని తెచ్చి మనకి ఇస్తారా? ఇయ్యరు కదా, ఏండ్ల నుంచి ఉన్నాయి కదా. లోకల్ సూక్ష్మజీవాలు వీటికే ఎక్కువ ఉంటాయి కదా. లాజిక్ అర్థమైంది కదా. సో ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టుండి, గింత పడ్డదాలు మస్తు తయారైతాయి, ఎగ్దమ్ లోకల్. అర్థమైందా? ఇట్లా ప్రవేశపెట్టాలి. ఇక కొనుక్కొచ్చేది మీరు కొనుక్కరండి, ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఇవి ఉంటాయి కదా, ఏంటేందో ఉంటాయి అన్నీ. అవి ఎంతనన్నది ఏంటి ఏమన్నా కలుపుకోండి పొట్లాలు, ఓకే కదా. సో ఇట్లా కలపాలి, ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలి. సింపుల్ లాజిక్. అగ్రీడ్ అందరు సైన్స్ ఒప్పుకుంటారు కదా. అదే ఇదే అల్క పని. అందుకే నేను ఏమంటా అంటే మీ కళ్ళు ముక్కు నోరు నాలుక చెవులు శరీరం ఇన్ని ఇచ్చిండు కదా దేవుడు, ఇవన్నీ వాడడం నేర్చుకోండి. ఎడవారుతారు బొగ్గు చూసి బాగుంది సార్ అయ్యింది సార్ అంటారు. అట్లా కాదు, పట్టుకొని చూడాలి. చిన్నపిల్లలకి ఏమని ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏమని అండి ఏం చేస్తారు? మీరెందుకు పెట్టుకుంటలేరు? మిరపకాయ ఇచ్చినాడు నోట్లో పెట్టుకుంటాడు, తర్వాత ఏడుస్తాడు, అది వేరే విషయము. వాళ్ళకున్న తెలివి మీకు ఎందుకు లేదు? వాళ్ళకు దేవుడు ఏం చెప్పిండు? అరే ఏమని ఉన్నాను ముందు నోట్లో పెట్టుకొని చెక్ చేసినాక ఆలోచన చేయని దేవుడు వాళ్ళకి అంత మంచి బుద్ధి చెప్పిండు. మనం కూడా చిన్నపిల్లలమే కదా ఒకప్పుడు. మన తెలివి ఎట్లుంటుంది అంటే ఇట్లా గంభీరంగా నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటారు, ఏం తెలియదు. చిన్నపిల్లలకు ఉన్న సెన్సిటివిటీ కూడా మనకు లేదు, ఉన్నదంటారా? పిల్లలు ఎందుకు ఏడుస్తారో చెప్పుండి పుట్టంగానే.
ఆకలి అయిందని చెప్పకండి మీ లెక్క. అప్పుడే పుట్టినానికి ఆకలి అవుతుందా? పర్యావరణం చేంజ్ అయిందని ఏడ్చిండు. ఎట్లా గుర్తుపట్టిర్రు? వాళ్ళ శరీరంతో తెలుసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుంటారా లేదా? మరి మీకు కూడా రోజు మురికి నీళ్ళు రోడ్డు మీద పోతున్నా దాని మీదకించి కాళ్ళు అటు ఇటు పెట్టి పోతారు. ఏమైనా బాధ అవుతుందా? గ్లోబల్ వార్మింగ్ అయిందంటే బాధ అవుతుందా? క్లైమేట్ చేంజ్ అయిందంటే బాధ అవుతుందా? కళ్ళు తెరవని పిల్లగానికేమో అంత ఏడుపు వచ్చింది, మనకేమొచ్చింది? అందుకే ఎడ్యుకేషన్లో ఏం చేస్తుందంటే మార్కులు ఒక్కటే చూసుకొని మురిసిపోతున్నాం మనం. నాకు ఇంత పర్సంటేజ్ తెలుసా అంటారు. అయితే ఏం చేస్తారు అనేది కదా లెక్క. ఇవన్నీ తెలుసుకుంటే లెక్క, లేకపోతే ఉత్తదే చదువు గిదు అన్నీ లెక్క. సరే, ఇంతకుముందు ఎవరో నా గురించి అడిగారు కదా అగ్రికల్చరా అని. నాది అగ్రికల్చర్ కాదు. మరి మీకేం పని చెట్లల్లో అంటారేమో. మా సార్లు పిలిచిరు కాబట్టి వచ్చింది నేను, అంతే. నేను భూగర్భ శాస్త్రం చదివిన, జియాలజీ అంటారు చూసారా? రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, దానికి కూడా పేర్లు ఉంటాయి తెలుసు కదా మీకు. అవన్నీ నేర్చుకున్నా కష్టపడి. తర్వాత భూగోళ శాస్త్రం నేర్చుకున్నా. తర్వాత పిహెచ్డి చేసిన పర్యావరణం మీద. మట్టి మీద పనిచేయాలనుకొని మట్టి గురించి దగ్గరైన. బయోచార్ అనే బొగ్గు 20 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తే ఈరోజు అందరికి కూడా అవసరం అనిపించి అందరు మాట్లాడుతూ నన్ను పిలిపించుకొని అడుగుతారు. 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా దీని గురించి. అర్థమైందా? అట్లా మీరు కూడా ఏదన్నా నమ్మితే దాన్ని ఆలోచన చేసి దాన్ని వదలకుండా దాని గురించి ఇంకా తెలుసుకుంటా, దాని గురించి ఎక్స్పెరిమెంట్లు చేసి. ఇప్పుడు మీకు అన్ని ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేపిస్తున్నా? చూసారా కలర్ ఎట్లా గుంజిందో? కనబడుతుందా? అయిందా లేదా? ఇంకా జరిసేవే దాగేయచ్చు. మొత్తం గుంజేస్తుంది వాసన కలర్ మొత్తం. అది కూడా గుంజింది చూడండి. ఇది నల్ల నల్లగా ఉన్నది తెలుస్తలేదు కానీ గుంజింది కదా. సో ఇట్లా ప్రాక్టికల్స్ చేస్తేనే గుర్తుంటుంది. నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర పొయ్యి లేదు, నా దగ్గర అవి లేవు అంటామా? ఇప్పుడు మన దగ్గర ఏముందని, మీ దగ్గర ఏముంటే దాని కుండు ఉందా అంటే ఈ సైజ్ అంటే ఆ సైజ్ తోటి ఉడగొడుతుంది. ప్రాక్టికల్స్ అట్లేం చేయాలి. అన్నీ ఉంటే మీరేంది సైంటిస్టులు అయ్యేది? అర్థమైంది కదా. మన రోజు జీవితంలో మనం చూసే దాంట్లోకించి కూడా ఎన్నో అర్థం చేసుకునేవి ఉంటాయి. అవి అర్థం చేసుకోండి, అంతే కదా. దాన్ని సింపుల్గా చేయొచ్చు కదా లైఫ్. ఇప్పుడు ఇలా వర్షం పడతాలే అంటే ఎట్లా చెప్తావు? పొద్దుగాన నెత్తి దూతుంటే చెప్పవచ్చు. మామూలుగా రోజు ఎంటికలు లేచి నిలబడతాయి, ఇలా వండుకుంటున్నాయని అనాలి. అట్లా తేమ ఉన్నప్పుడు వండుకుంటే కదా ఎంటికలు. అట్లా తెలుసుకోవచ్చు మనము. అట్లనే చెమట గిమట వచ్చేది తెలుస్తుంది. అరే ఇవాళ ఎందుకో అతుక్కుంటుంది నా శరీరం అనుకుంటాం కదా. ఇట్లా అతుక్కుంటుంది తెలుసా. వర్షం పడే రోజు మనం ఇట్లా అంటే అతుక్కుంటుంది. దాంతో కూడా చెప్పవచ్చా లేదా ఇవాళ వర్షం పడుతుందా లేదా? పిట్టలతోటి చెప్పవచ్చు, పురుగులతోటి చెప్పవచ్చు, కప్పల పెళ్ళిళ్ళు చేస్తారా ఏంది? పడకొట్టే అదే మరి. వాటికి పెళ్ళి చేస్తే అవి తెల్లారి నుంచి కొట్లాడితే వర్షం పడుతుంది, అంతే కదా లెక్క. మరి ఇంకేంది లెక్క మరి? వర్షం పడనీకే కూడా కప్పల పెళ్ళిళ్ళు చేసేటోళ్ళం మనం ఉల్టా. అవన్నీ ఉల్టా, కానీ పద్ధతి కరెక్ట్ కాదు. సో మిగతా పద్ధతులు చాలా ఉన్నాయి. సో ఇట్లా మనకు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకోనికి చాలా ఉంటాయి పద్ధతులు లైఫ్లో. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చదువుకున్న దానికి మన వాల్యూ ఉంటుంది కదా. ఏమంటారు? అది. సో ఇప్పుడు ఇది ఎరువు అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో చెట్లు పెడితే ఎట్లా మొలుస్తాయి అంటారు? ఎట్లా మొలుస్తాయి? ఇప్పుడు ఈ మట్టిలో చెట్టు పెడతా,
ఒక చెట్టు ఇంట్లో పెడతా. ఇంట్లో బాగా వస్తుంది, ఇంట్లో బాగా వస్తుందా? ఎన్నింతలు పెద్దగా అవుతుంది అంటారు దానికంటే ఇది ఇంట్లో పెడితే? ఇది ఎవరైనా చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది, ఎంత నల్లగా ఉంటే అంత బలం ఉందని. ఇదేం ఫీలింగు? అవును సార్ అంట. అందుకే మీ ఎరువులల్లో కలర్ వేసి అమ్ముతారు నాయన. నూనె నల్లగున్నావని నన్ను చెప్తూ కాదు. కొంతమంది టైర్లు కలిపేస్తుర్రా నాయన ఈ నుండి. టైర్ల పౌడర్ కలిపేస్తుర్రు ఇవాళ రేపు ఎరువులు నల్లగా కనబడాలని, బలం ఎక్కువ అనిపించాలని. ఇప్పుడు ఇది జర తెల్లగా ఉందనుకో, ఇంట్లో జర నల్ల పౌడర్ వేసి అమ్మితే కొనేటోళ్ళు కూడా మస్తు ఉంది బంగారం అంటారు. అది లెక్క కాదులే, కానీ మీరు చెప్పినవి అన్నీ తప్పు. మీరు చేయాల్సింది ఒకటి ఎక్స్పెరిమెంట్ అంటారు. ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తారంటే, ఇది ఎరువు తయారైంది కదా, దీని పేరు ఏమంటారంటే బయోచార్ కంపోస్టు. దీని పేరు పెట్టుకోండి. బి అంటే బయోచారు, సి అంటే కంపోస్టు, అంటే బీసీ అనుకోండి. దీన్ని బీసీ 100. ఓకేనా? 100 అంటే ఏంది? ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ, అది ఇక్కడదేంది ట్రే, జర్మినేషన్ ట్రే దేండి. అది ట్రే ఒక్కటిదేండి. ఇప్పుడు నేను జర ఏం చేస్తా అంటే, ఇంకొంచెం బొగ్గియండి ఇక్కడ, ఏం జర ఎక్కువ చేద్దాం, ఇందులో సరిపోతుంది. ఇక్కడ ఇగో ఎంత కుప్ప వేసిండో అంత కుప్ప నేను వేస్తున్నాడు. సరేనా? సరిపోయిందా? ఈ కుప్ప అనుకుందాం. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ చేసిన, కొన్ని